అయ్యగారు ఈ ఆలయానికి అనేక రకాల చరిత్రను మేము వింటూ ఉన్నామన్నమాట. అసలు ఏకశిలా నగరంగా ఎందుకు ప్రసిద్ధి చెందింది? కోదండ రామాలయాలు చాలా రకాలుగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒంటిమిట్ట కోదండ రామాలయం అనేదే ఎక్కువగా అందరికీ నోటెడ్ అయిపోయింది. దీనికి కారణాలు ఎలా వచ్చింది ఈ పేరు, ఈ ప్రతిష్ట, ఈ విశిష్టత ఒకసారి మాకు ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఏకశిలా నగరం అని ఎందుకు వచ్చింది స్వామి అంటున్నారు. ఇక్కడ సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా ఒకటే శిలలో స్వయంభూ వ్యక్తంగా వెలవడం చేత, అందువలన అత్యంత విశేషంగా ఇటువంటి ఒకటే శిలలో ముగ్గురు మూర్తులు ఉండడం అనేది ఏ క్షేత్రంలో కూడా లేదనమాట, ఎక్కడా కూడా. అందువలన ఈ యొక్క గ్రామానికి కూడా ఏకశిలా నగరం అనేటువంటి పేరు మొదటి నుంచి ఉన్నది. ఆ తర్వాత ఒంటడు మిట్టడు అనే ఇద్దరు దొంగలు కలిసి ఈ యొక్క ప్రాంతంలో బాటసారుల దగ్గర ధనాన్ని అపహరిస్తూ ఇక్కడ దేవాలయం పూర్వంలో ఉన్నటువంటి గుహలో ధనాన్నంతా కూడా దాచిపెడుతూ ఉండేవారు. అటువంటి సమయంలో వారికి ఆ యొక్క స్వామివారి మూర్తులు కనిపించినప్పటికీ వారి యొక్క మనస్సు చెలించిపోయి వారు ఎంతో వైభవంగా స్వామికి సంకల్పంతో ఈ దేవాలయం నిర్మిద్దాము అని చెప్పి సంకల్పం చేసుకొని వారి చేత ప్రారంభించబడింది అని చెప్తుంటారు. కనుక ఈ గ్రామానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా అత్యంత విశేషమైనటువంటి దేవాలయం. మీరన్నారు మిగతా కోదండరామస్వామి వారికి ఇక్కడ కోదండరామస్వామి వారికి ఏంటి విశేషము అని. మనకు రామచంద్రుడు అంటేనే చక్రవర్తి అని అర్థం. చక్రవర్తి లాగానే ఉన్నారు ఆయన. అటువంటి స్వామి ఏ క్షేత్రంలో అయినా సరే చక్రవర్తి లాగానే ఉన్నారు. కానీ ఒక్క ఒంటిమిట్ట యొక్క క్షేత్రంలో మాత్రమే స్వామివారు పూర్తిగా ఒక కుల్లాయి గోచి కట్టుకొని, అంటే మనకు గాంధీ తాతను చూస్తుంటాం, మోకాల వరకే గోచి కట్టుకొని ఉంటారు. ఆ విధమైనటువంటి వస్త్రధారణ కలిగి నడుములో పిడిబా కంటే చిన్నటువంటి కత్తిని ఒకటి ధరించి, ఈ యొక్క కిరీటం కూడా ఉండదు స్వామివారికి, పూర్తిగా జడలతో ముడివేసుకున్నట్టుగా పూర్తి వనవాస భంగిమలో ఉంటారు స్వామివారు. అంతే ఆ వనవాస భంగిమలో ఉండడము, ఒకటే శిలలో ముగ్గురు మూర్తులు ఉండడం అనేది ఈ యొక్క ఒంటిమిట్ట క్షేత్రంలోనే ఉన్నది. అంత విశేషమైనటువంటి మూలమూర్తులు కలిగినటువంటి క్షేత్రం కనుక, రామచంద్రుల వారి యొక్క క్షేత్రం కనుక అత్యంత విశేషంగా కోదండరామస్వామి. ఇంకోటి కోదండరామస్వామి అని అంటే రాముల వారి చేతిలో ఉన్నటువంటి బాణం పేరు కోదండము, ఆయన యొక్క విల్లు పేరు కోదండమని, అందువలన కోదండరామస్వామి అని అంటారు.